ప్రేమ, యేసుని ప్రేమ. దేవుని వాక్యంలోనికి వెళదామండి. యోహాను సువార్త 20వ అధ్యాయంలో నుంచి ఈరోజు మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభువారు చనిపోయారు, ఆయన తిరిగి 3వ రోజున లేచారు. ఆ యొక్క దినము ఆదివారం అని మనకి బైబిల్ గ్రంథంలో స్పష్టంగా తెలియపరచబడుతుంది. అయితే కొంతమంది బైబిల్ని అన్వేషించడానికి, బైబిల్లో లోతైన విషయాలు తెలుసుకోవడానికి కూడా చాలామంది ఆసక్తి చూపిస్తారు. అలాగే కొంతమంది బైబిల్లో ఏం తప్పులు పట్టుకుందామని వెదికి భూతద్దాలతో చూస్తూ ఉంటుంటారు. అలా చూసేవారికి బైబిల్లో కొన్ని తప్పులుగా మాత్రం కనబడతాయి, కానీ అవి తప్పులు మాత్రము కాదు. యేసు ప్రభువారు శుక్రవారం చనిపోయారు. ఎన్ని గంటలకు చనిపోయారు ఆయన? సరిగ్గా 3 గంటలకి. శుక్రవారం నుంచి శనివారానికి ఎన్ని రోజులు చెప్పండి? 1 రోజు. తర్వాత ఆదివారానికి ఎన్ని రోజులు? 2 రోజులు. మరి 2వ రోజున లేచాడు కదా, ఆదివారం కదా లేచాడు, కానీ 3వ రోజునని ఎందుకుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచిస్తే దానికి ఒక సమాధానము యూదుల క్యాలెండరీ ప్రకారంగా వాళ్ళు సాయంకాలం నుంచి దినాలు లెక్కేస్తారు. ఆ లెక్కను చూస్తే 3వ రోజున తిరిగి లేచాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఇలాంటివి పట్టుకొని మన దగ్గరికి చాలామంది ఈ బైబిల్ని తప్పు అని చెప్పేవాళ్ళు వాళ్ళ అన్వేషణలో ఇలాగ అర్థం చేసుకోక ఇక్కడ మట్టిగే చూస్తూ పైన వాటిని చూస్తూ తీర్పు చెప్తూ ఉంటుంటారు. అందుకనే మనం దేవుని మాటల్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇలాంటి విషయాలు బైబిల్లో స్పష్టంగా రాయబడలేదు, కానీ అయితే యూదుల యొక్క క్యాలెండర్ వేరు, మన క్యాలెండర్ వేరు. ఆనాడు యూదుల ప్రకారంగానే బైబిల్ని రాశాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరేమీ తప్పు అని భావించొద్దు. తప్పులను అనుకున్నట్లుగా మనకు కనబడతాయి, అవి తప్పు కాదు. మన దేవుడు సత్యము, ఆయన చెప్పే వాక్యమంతా సత్యమే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దాం. ఇక్కడ చూడండి 20వ అధ్యాయంలో ఆదివారము ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మొదటి నుంచి చదువుతున్నా అండి. మగ్దలేని మరియా పెందెలక్కడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. ఇక్కడ చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఎన్నో విషయాలు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు 20వ అధ్యాయంలో రాశాడు. యేసు ప్రభువారు తిరిగి లేస్తాడు అని ముందే చెప్పాడు. ఆయన చెప్పాడండి, చెప్పాడు. కానీ ఆ విషయాన్ని అందరూ మర్చిపోయారు. యూదుల ఆచార ప్రకారము ఆదివారము, శుక్రవారం చనిపోతే ఆదివారం ఏం చేస్తారంటే సుగంధ ద్రవ్యాలను తీసుకొని వెళ్ళి మళ్ళా సమాధిలోనికి వెళ్తారనమాట. సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ కార్యక్రమాలు కొన్ని చేస్తారు. వాళ్ళకి 3వ రోజు అదే కాబట్టి ఆ 3వ రోజున అలాంటి కార్యక్రమాలు చేస్తారు. ఈ రోజున అన్యులు కూడా 3వ దినము అంటారు. అంటారా? అది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఎక్కడి నుంచే. అయితే అది యూదుల ఆచారం. ఆనాడు ప్రపంచానికి కేంద్ర బిందువుగా ఇశ్రాయేల్ రాజ్యం ఉంది. ఆ ఇశ్రాయేల్ రాజ్యంలో దేవునికి ఏ ఆరాధన జరుగుతున్నాయో అవన్నీ అన్యులు చూసేవారు. మన దేవుని గుడి, దేవాలయం ఎలాగుండేది? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అదే నమూనాతో హిందువులందరూ లేకపోతే అన్యులందరూ కూడా గుళ్ళు కడతారు. ఇవన్నీ ఎక్కడి నుంచి అంటే నిజ దేవునితో సంబంధాలు పోయిన వారు కూడా, నిజ దేవుడు వారితో మాట్లాడకపోయినా నిజ దేవుని ప్రజలు ఏమి చేస్తున్నారో ప్రపంచం గమనిస్తూ ఉండేది. ఈ రోజున క్రైస్తవుడు ఏం చేస్తున్నాడో ఏంటి, మనకంటే అన్యులే మనల్ని పరిశీలన చేస్తారు. మన ప్రార్థనలు ఏంటి, మనం ఏంటి. కొంతమంది క్రైస్తవులకే ఈస్టర్ పండుగ గుర్తుకు రాదు.
కానీ అన్యులు ఈరోజు ఈస్టర్ అని ఏంటి వాళ్ళు గుర్తించుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆదివారమున మొట్టమొదట మరియ పరిగెత్తుకుని వెళ్ళిందట. ఎవరు వెళ్ళారండి? ఏ మరియా? తల్లి మరియ కాదు, మగ్దలేనే మరియ. ఏంటి పాపాత్మురాలైన ఆ స్త్రీ, దేవుడు ఎప్పుడైతే ఆమె జీవితాన్ని మార్చాడో యేసుతో ఆమె సహవాసం చేసింది. దేవునికి స్తోత్రం చెల్లిందాం. యేసుతో ఆమె ఏం చేసింది? నిత్యము ఆమె ఒక శిష్యురాలుగా మారిపోయింది అంతే. అందుకని తన విస్తారమైన పాపములు కడిగిన యేసయ్యకు ఆమె జ్ఞాపకం చేసుకుని నేను ముందు వెళ్ళి నా దేవునికి సుగంధ ద్రవ్యాలను పూయాలి అనుకుంది. అందుకనే పెందలెక్కడనే లేచిందట. నిజమే, ఈ రోజున కొంతమంది సమాధుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఎన్ని గంటలు లేస్తారు? ఎన్ని గంటలు లేస్తారండి? మన రాహేలమ్మ అయితే 3 గంటలకు వెళ్ళిందట ఒక్కరితే. అప్పటికి ఇంకా ఎవరు రాలేదట. ఆమె ఎందుకు వెళ్ళింది అనుకుంటున్నారు? వాళ్ళ మమ్మీ సమాధిని కడవటానికి. అలాగే నేను బాధ్యత చెప్పాను, మా అమ్మది కూడా కడిగేమ్మా అని. నువ్వే మరి కడుగుతున్నావు కదా, స్నానం చేస్తున్నావు కదా, నువ్వే సమాధులు కూడా చూసుకో అని చెప్పాను అనమాట. మొత్తానికి అలాగే వెళ్ళింది. 3 గంటలకు వెళ్ళిందట. ఇంకా 1 గంట తర్వాత ఇంకా అందరూ పొలవమని జనాలు వస్తారు. కొంతమంది లేవలేక ఎందుకులే ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళ కోసం వెళ్ళమని కొంతమంది మర్చిపోతూ ఉంటుంటారు. రాను తినాలి. కానీ అక్కడికి వెళ్ళి మనం వాళ్ళ సమాధులు కూడా ఒక రోజున ఏమవ్వాలంటే తెరవబడాలి. హల్లెలూయా. అదే రోజు ఏంటంటే యేసు రాకడ రోజు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. సమాధుల్లో ఏముంటారు లేని అనుకోకండి. ఏంటి, నిజమే, ఒక రోజున పునరుద్ధాన దినమున వాళ్ళందరూ లేవాలి. హల్లెలూయా. ఆ ప్రార్థనే నేను చేశాను అక్కడికి వెళ్ళి. అప్పటికే చాలామంది వెళ్ళిపోతున్నారు. మేము చాలా లేటుగానే వెళ్ళాం, 6:30 గంటలకు ఎప్పుడో. అయితే మొత్తానికి ఏసేరమ్మను ఆ పక్కనే ఉండే ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, ఇద్దరు. ఎవరు? దానియేలు గారికి ఒక పువ్వుని అక్కడ ఒక పువ్వు పెట్టేసి వచ్చేసాం. మంచిది, దేవునికి స్తోత్రం. ఇంకా దూరంగా ఉండే వాళ్ళ కోసం వెళ్ళలేదు, వెతుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఏదైనా సరే మన సంఘం మన కోసం ప్రార్థన చేసిన వారు ఈ రోజున పరలోక రాజ్యంలో వారు ఉన్నారు. కాబట్టి భక్తుల ఒక రోజున మృతుల పునరుద్ధానమందు వారందరూ లేస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లిందాం. కాబట్టి పెందలెక్కడనే మరియకు చాలా ఆసక్తిగా, శిష్యులు 12 మంది కూడా లేవలేదు, వారు వెళ్ళలేదు. కానీ మరియ ఒక్కరితే వెళ్ళిపోయిందట. ముందు వేరే స్త్రీలను కూడా తీసుకుని వెళ్ళలేదు. అక్కడ చదివితే మనకు కనబడతాయి. పెందలక్కడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురుని వద్దకును యేసు ప్రేమించిన ఆమె యొక్క శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచిరో ఎరుగుమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను, కానీ అతడు సమాధిలోనికి ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండుట వేరుగా ఒకచోట చుట్టుపెట్టి ఉండుటయు చూచెను. దేవునికి స్తోత్రం. ఈ మరి వెళ్ళగానే అప్పటికే యేసు ప్రభువారు తిరిగి లేచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దాం. ఆవిడ చాలా పెందలెక్కడనే వెళ్ళింది. 12 దాటేకి వెళ్ళిపోయిందో, లేకపోతే రాహేలమ్మలా 3 గంటలకు ఎప్పుడు వెళ్ళి ఉంటుంది. అప్పటికే యేసయ్య అక్కడ లేడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ఆమె వెంటనే కంగారు పడిపోతుంది. యేసు తిరిగి లేస్తారు అనే మాటను ఆమె ఏమైపోయిందండి, మర్చిపోయింది. యేసు 3వ రోజున నేను తిరిగి లేస్తాను అన్నాడు. ఓ రోజున యెరూషలేము అనే దేవాలయం చూస్తూ, ఇది చాలా బాగా కట్టారంటే అది కూలిపోయి ఉన్నప్పుడు, ఇదిగో ఈ దేవాలయంను 3 రోజుల్లో కట్టగలరు అంటాడు దేవుడు.
అంటే ఆ దేవాలయం కోసం ఏసీ చెప్పలేదు, కానీ ఏ దేవాలయం కోసం చెప్పాడు? తన దేహం అనే ఆలయమును గూర్చి యేసయ్య చెప్పాడు. యేసయ్య అన్నాడు, ఇదిగో ఈ దేహాన్ని, ఈ దేవాలయాన్ని పడగొడతారు, అది 3 రోజుల మళ్ళా నేను లెగుస్తానని యేసయ్య తన దేహమును గూర్చి చెప్పాడు. ఈ మాటలన్నీ వాళ్ళు విన్నారు తప్ప పట్టించుకోలేదు. అవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు, మర్చిపోయే విషయాలు కాదు. నేను సిలువలో చనిపోతానని చనిపోకముందే, ఆయన ఇంకా పట్టుకోకముందే చెప్పాడు దేవుడు. ఏంటి? ఉపమాన రీతిగా ఈ లోకపు యుగ సమాప్తి ఎప్పుడు జరుగుతుంది, నీ రెండవ రాకడ ఎప్పుడు జరుగుతుందని అడిగారు వాళ్ళు. అప్పుడే చెప్పాడు యేసు ప్రభువారు. ఏంటి? అప్పుడే చెప్పాడు, నేను చనిపోతాను, సిలువలో నన్ను చంపేస్తారు, తిరిగి నేను లెగుస్తాననే విషయాలు కూడా ఆయన చెప్పాడు ముందుగానే. కానీ ఆ ప్రాముఖ్యమైన విషయాలను వాళ్ళు ఏం చేసుకున్నారంటే మర్చిపోయారు కదా. మనకి కూడా కొన్ని విషయాలు మర్చిపోకూడదు, వాటిని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. మనకు కొన్ని రోజులు గుర్తుంటాయి, మన జీవితంలో కొన్ని జరిగిన రోజులు గుర్తుంటాయండి. గుర్తుండవా? పెళ్లి రోజు ఎప్పుడు అంటే ఎంతమంది చెప్పగలరు? మీ పెళ్లి రోజు చెప్పకపోతే ఏంటి? ఆ భర్త మంచోడు కాదని అర్థం, ఆ భార్య మంచిది కాదని అర్థమా? అవునా? ఈ ప్రాముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి కదా. మీ పిల్లలు పుట్టినరోజు గుర్తుండాలా? మీకు ఉండాలా అండి? ఉండాలి. నేను ఒకప్పుడు మర్చిపోయాను తెలుసా. మా జిన్నుగాడు ఒకసారి సడన్గా అడిగాడు, ఏమోరా అన్నంత అడుగుంటా కొంచెం. కాబట్టి అవి మన జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాలు. హల్లెలూయా. అప్పటి నుంచి అన్నప్పటి నుంచి నేను గుర్తుపెట్టుకోవడం నేర్చుకున్నాను. నా షుగర్ డేని కూడా గుర్తుపెట్టుకున్నాను ఇప్పుడు కదండి. నాకు షుగర్ వచ్చిన సంవత్సరం 2008 నవంబర్ 16, అది షుగర్ పుట్టినరోజు. హల్లెలూయా ఏండి. కాబట్టి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. యేసు ఎంతో వీళ్ళు విశ్వసిస్తారు, నమ్ముతారు. నేను చనిపోవడమే కాదు, ఒక రోజున తిరిగి లేస్తానని కూడా వీళ్ళకి గుర్తుండాలని అంత నమ్మకంగా చెప్పినా వాళ్ళు గుర్తుపెట్టుకోలేదట. మరియకి గుర్తులేదు, ఆవిడ మా బాడీకి సుగంధాలు రాయడానికి వెళ్ళింది. కానీ ఆమె వచ్చి యేసు ప్రభువారు కనబడట్లేదు, బాడీ కనబడట్లేదని పేతురుతో చెప్పింది ముందు. పేతురుతో చెప్పగానే పేతురు చక్కగా స్పీడ్గా పరిగెత్తాడట. పేతురుతో పాటు యోహాను కూడా పరిగెత్తాడు. యోహాను పేతురు కంటే దాటిపోయి పరిగెత్తాడట. వీళ్ళు రన్ ఫర్ జీసస్ అన్నట్లుగా చనిపోయిన తర్వాత సమాధి దగ్గరికి మొత్తాన్ని పరుగులెత్తుకుంటూ ఒకళ్ళు మించినట్లుగా ఒకళ్ళు వాళ్ళ ప్రేమను అక్కడ వ్యక్తం చేయడానికి వెళ్ళారు కదండి. పేతురు ముందు లేచాడు పరిగెత్తుతూ ఉంటుంటే, యోహాను అట్లా డామినేట్ చేసి పేతురుని ఏం చేశాడు? దాటేసి సమాధి దాకా వెళ్ళాడట. అక్కడ కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు. సమాధి దాకా వెళ్ళిన యోహానికి భయం వేసింది. పేతురు ముందు పరిగెత్తాడు కదా, యోహాను ముందు పరిగెత్తాడు కదా. యోహాను పరిగెత్తి ఆ సమాధి గుహ దగ్గరికి వచ్చేటప్పటికి ఆగిపోయాడు బయట. అక్కడ కనబడ్డాయి యేసు లేడు కానీ వస్త్రాలు ఉన్నట్టుగా. కానీ అప్పుడు పేతురు ఏం చేశాడంటే లోనికి వెళ్ళిపోయి ఆ పడి ఉన్న వస్త్రాలను పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ఇద్దరు కూడా దేవునికి చాలా గొప్ప శిష్యులు. పేతురుమో దేవుణ్ణి ప్రేమించిన శిష్యుడు, యోహానేమో దేవుని చేత ప్రేమించబడిన శిష్యుడు. చూడండి, ఇక్కడ మనం చాలాసార్లు యోహాను చాలా గొప్పవాడనే అనుకుంటాం. మనం గొప్పవాడే, ఇక్కడ వరకు తాను ప్రేమించాడు, దేవుడు ప్రేమించిన శిష్యుడు ఆగిపోయాడు. దేవుణ్ణి ప్రేమించిన శిష్యుడు లోనికి కూడా వెళ్ళాడు. అందుకనే దేవుని చేత మనం ప్రేమించబడటం ఎంత గొప్ప విషయమో, ఆయన్ని ప్రేమించడం అంతకంటే గొప్ప విషయం. దేవునికి స్తోత్రం చెల్లిందాం. చెప్పాలంటే పేతురుని అందరూ గుర్తుపెట్టుకుంటారు తెలుసా. దేవుడు కూడా ఎవరికి ఇచ్చాడు ఈ సంఘపు అధికారాన్ని తెలుసా అండి? పేతురుని రాయి అన్నాడు, కేఫా అన్నాడు. నీ మీదే నేను, ఈ బండ మీదే నేను నా సంఘాన్ని కడతాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఎందుకు అర్హత వచ్చిందో తెలుసా అండి? పేతురుకు భయము లేదు, ఇంకా లోనికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం.
అప్పటికి కూడా వీళ్ళు యేసు మూడో రోజున లేస్తాడు అనే ఆ మాట మాత్రం వాళ్ళకి గుర్తులేదు. అక్కడ చదువుదాం చూడండి. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టపెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనం వారు ఇంకనూ గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యోహాను కూడా చూశాడు. అయితే అక్కడ అంటున్నాడు ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమని. చూసారా, పునరుద్ధానము చాలా అగత్యము, అవసరము. ఎందుకంటే అది దేవునికి అవసరం కాదు, మానవులమైన మనకి అవసరము. అది దేవుడు లెగిసినా లేవకపోయినా సరే ఆయన దేవుడే. ఒకవేళ ఆయన మూడో రోజున లేవకపోతే దేవుడు కాదా? అసలు ఆయన ఎందుకు లేచాడు? మనమందరము లేవగలము అని నమ్ముట కొరకు ఆయన లేచాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఆయన లేచాడు కాబట్టి మనము చూసి హల్లెలూయా ఏంటి, ఆయన కానీ ఆ క్రియలు చేయకపోతే మన పునరుద్ధానాన్ని కూడా నమ్మలేము. 5 రొట్టెలు 2 చిన్ని చేపలను దేవుడు అంతమందికి పంచిపెట్టి, ఎంతమందికి పంచిపెట్టాడు? దాదాపు ఎన్నో వేల మందికి పంచిపెట్టాడు. అయినా ఎంతమందికి ఎన్ని గంపలు నిండినాయి అట? ఎన్ని గంపలు మిగిలినాయి? 12 గంపలు. ఎందుకు? ఆ పంచేటప్పుడు శిష్యులు అనుకున్నారట ఈయన అందరికి పంచేస్తాడు, మనకి ఎన్నో ఉంటాయా అనుకున్నారట. అండ్ భోజనాలు వడ్డించే వాళ్ళకి అలాంటి డౌట్లు వస్తూ ఉంటుంటాయి ఒక్కోసారి. అందుకని లాస్ట్లో ఒక ముక్క వేసి లేకపోతే ఎగిరేసి వీళ్ళు ముక్కలు దాసేసుకుంటారు. కొంచెం అలాంటి పనులు జరుగుతుంటాయి కదండి, మనలో మన మాట అవుతూ ఉంటుంది. వీళ్ళు కూడా పంచేటప్పుడు మన యేసయ్య ఏంటి అందరికీ పెట్టేస్తున్నాడు, మనకి ఏదన్నా కనీసం ఉంటాయా, మనకు కూడా ఆకలేస్తుంది కదా అనుకుంటే దేవుడు 12 మందికి 12 గంపలు మిగిల్చాడట. దేవునికి స్తోత్రం చెల్లిందా. చూడండి ఎంత గొప్ప దేవుడో కదా. అందుకనే అందరికీ పంచేస్తే మనకు అయిపోద్దని ఆలోచించకండి. మీకు కూడా 12 గంపలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క గంప ఇచ్చేస్తాడు. హల్లెలూయా. అందుకనే ఒక కూటం జరిగేటప్పుడు అందరు రావాలని ప్రార్థన చేయాలి తప్ప కొంత మిగిలిలాగా ప్రార్థన చేయకూడదు. మిగులుతుంది, దేవుడు ఎలాగైనా మిగులుస్తాడు. అందుకని వండేటప్పుడు ప్రార్థన చేయాలి, వాటిని వడ్డించేటప్పుడు చిన్న ప్రార్థన చేయాలి. ఆనాటి దేవుడే ఈ రోజున మన జీవితాల్లో కూడా కార్యాలు చేస్తాడు. అయిపోతుంది అనుకున్న వాటిని సమృద్ధిగా దేవుడు ఇస్తాడు. కాబట్టి ఇలాంటి అద్భుతాలు ఎందుకు యేసు చేశారో తెలుసా అండి? పునరుద్ధానం అనే శక్తిని మనం నమ్మటం కోసం. హల్లెలూయా. అందుకని పునరుద్ధానము అగత్యం అన్నమాట. ఆయన లేస్తాడు అనే మాటను వాళ్ళు మర్చిపోయారు. కానీ ఎవరు గుర్తుపెట్టుకున్నారో తెలుసా అండి? చూడండి ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయము 62వ వచనం గట్టిగా ఎవరైనా చదవండి. మత్తయి సువార్త 27 62వ వచనం. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు వద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయు నాజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకుని పోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పెను. వారు వెళ్ళి కావలి వారిని కూడా
ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసరి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. ఎందుకో తెలుసా ఈ చప్పట్లు? యేసు ప్రభువారు సమాధిలో పెట్టబడిన తర్వాత అరిమతయు అనే యోసేపు చాలా ధనవంతుడు ఏం చేశాడంటే, నిన్న మనం విన్నాం కదా వాక్యం ఎనోషు ద్వారా. అతడు ధనవంతుడు కాబట్టి పిలాతు దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి, యేసయ్య చాలా మంచివాడు, ఆయన సమాధి చేయాలి, ఆ బాడీ మాత్రం నాకు ఇవ్వండి అన్నాడు. పిలాతు ఆ బాడీని ఆ అరిమతేకి ఇచ్చాడు. అది తాను తొలిపించుకున్న సమాధిలో యేసయ్య సమాధిని చేశారు. మొత్తానికి చాలా గౌరవప్రదంగానే ఆయన సమాధి అయితే జరిగింది. మరణమైతే హీనంగా జరిగింది, అక్కడితో ఆయన పని అయిపోయింది కాబట్టి. కానీ సమాధి అనేది ఒక గౌరవప్రదంగా జరగడం అంటే కొంతమంది అయినా వెళ్ళి ఆ సమాధిని కూడా వెళ్ళిన వాళ్ళు ఎవరో తెలుసా? స్త్రీలు. అందుకనే మరియకు ఆయన ఎక్కడ సమాధి చేశారో తెలిసింది. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అందుకని కొంతమంది మొత్తానికి వెళ్ళి సమాధి కార్యక్రమాన్ని చేశారు. ఆ తర్వాత ప్రధాన యాజకులు మళ్ళా పిలాతు దగ్గరికి వచ్చి అప్పుడు చెప్తున్నారు, యేసు ప్రభువారు వంచకుడు, ఆయన 3వ రోజున లెగుస్తానని చెప్పడం మాకు గుర్తుంది. ఇప్పుడు ఎవరికి గుర్తుందో ఆయన తిరిగి లెగుస్తాడన్న విషయం? ఆయన అప్పగించిన యాజకులకి, ప్రధాన యాజకులకి ఎవరైతే సిలువ వేయమని కేకలు వేశారో యేసు బోధలు వాళ్ళు విన్నారు. యేసు బోధిస్తున్నప్పుడు, శిష్యులతో ఆయన మాట్లాడుతున్నప్పుడు, యేసయ్య నేను తిరిగి లెగుస్తానని చెప్పిన మాటలు వీళ్ళకి జ్ఞాపకం ఉన్నాయి, ఆయనతో తిరిగిన శిష్యులకి గుర్తులేవు. చూడండి ఆశ్చర్యం. మరియకు గుర్తులేదు, శిష్యులు 12 మందికి, 11 మందికి, లేకపోతే 11 మందికి గుర్తులేదు. కానీ ఎవరికి గుర్తున్నాయి? శత్రువులకి గుర్తున్నాయి. కాబట్టి ఆయన లేవకుండానే ఆయన శిష్యులు వచ్చి ఆయన బాడీని తీసుకుని వెళ్ళిపోయి యేసు ప్రభువారు లేచారని ప్రచారం చేస్తారు. అప్పుడు ఆయన చేసిన బోధల వల్ల ఎంతమంది మారిపోయారు. ఆ మాటలు వాళ్ళ శిష్యులు కానీ ప్రకటిస్తే యేసు ప్రభువారు లేవరు. ఎందుకంటే మనుషులు అనేవాళ్ళు చనిపోతే లేవరు, అది అసాధ్యము అని వాళ్ళు నమ్ముతున్నారు. అందుకని శిష్యులే వచ్చి ఎక్కడో ఆయన మాయం చేసేసి మొత్తానికి ఆయన లేచాడని ప్రచారం చేస్తే ఇంకా మారిపోతారు, యేసు ప్రభువారిని నమ్మేసుకుంటారని. అప్పుడే ఈనాటి మతోన్మాదులు ఎలాగైతే అర్థం చేసుకోకుండా వాళ్ళు ఎలాగైతే ప్రవర్తిస్తున్నారో వీళ్ళు అలా చెప్పేటప్పుడు పిలాతు అన్నాడు, మీ ఇష్టం వచ్చిన రీతిగా సీల్ చేసుకోండి, మీకు అనుమానం ఉంటే అక్కడ గొప్ప కాపలా పెడతాను నేను అని చాలా బందోబస్తు పెట్టాడు అక్కడ. అది పెట్టడం ఎంతో మంచిది. శత్రువులకి యేసుని ఆ విధంగా జ్ఞాపకం చేసుకోవడం ఎంతో మంచిదైంది. ఏ కాపలా పెట్టకుండా ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోతే ఏమని ప్రచారం చేద్దరంటే అదే ప్రచారం చేద్దరు. కానీ అంత బంధించిన సమాధిని, అందుకనే మృత్యువుని, పాతాళమును లేకపోతే సమస్తమును కూడా దేవుడు ఏం చేశాడంటే జయించుకొని పైకి వచ్చేసాడు. అందుకనే ఏ సమాధి ఆయన బంధించి ఉంచలేకపోయింది. ఒక్కసారి బిగ్గరగా మనం చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. శిష్యులు మర్చిపోయినా శత్రువులు గుర్తుపెట్టుకోవడం కూడా మేలైంది కదండి. శత్రువు కూడా ఒక్కోసారి మనకు అందరికీ ఏం చేస్తూ ఉంటుంటాడు, సహాయం చేస్తాడు. ఆడు తిడితేనే, ఆడు కొడితేనే మనకు ప్రార్థన వస్తుంది, పౌరుషం వస్తుంది కదండి. మోడీ లేకపోతే మనకు అంత పౌరుషం రాకపోను. మొత్తానికి ఆ మోడీ లాంటి ఒకరిని పెట్టి క్రైస్తవుల్ని ఈ రోజున ప్రార్థన చేసేవారుగా మార్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అందుకనే మోడీ వల్ల మనకు నష్టమేం కాదు. ఇంకా నిద్రపోతుల్లో పడుకున్న వాళ్ళు మేలుకొలుపుతున్నాడు కొంచెం కదండి. లేకపోతే మనం అసలు లేవమేమో, మోకాళ్ళకి అసలు ఇంక పనే చెప్పవేమో. ఏదైతేనేమేమండి, దేవుడు మనకు అన్నిటినీ కూడా, కీడును కూడా మేలుగా ఎంచే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం చెల్లిందాం.
కదండి. మనం ఏదో అనుకుంటాం, అందుకని బైబిల్ని చాలా జాగ్రత్తగా మనము అర్థం చేసుకుంటూ చదవాలి. చదివేయటం కాదు, అర్థం చేసుకుంటూ చదవాలి. యేసు ప్రభువారు మొత్తానికి ఆయన తిరిగి లేచాడు. మళ్ళీ మనం యోహాను సువార్తకి వద్దాం. యోహాను సువార్తలో ఇంకా ఈ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. కొన్ని వాటిని ఇంకా మనం ధ్యానం చేసుకుందాం. చూడండి 11వ వచనం. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. అప్పుడు ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడు, కాళ్ళ వైపున ఒకడు కూర్చుండుట కనబడెను. వారు, అమ్మ, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా, ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మ, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెదుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితువో నాతో చెప్పుమని నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దని, అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైనా వాని వద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. మగ్దలేని మరియా వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను. దేవునికి స్తోత్రం చెల్లిందాం. చూడండి, యోహాను, పేతురు వచ్చారు. ఇంకా కనబడకపోయేటప్పటికి వాళ్ళు మళ్ళా వెళ్ళిపోయారట. కానీ పెందలెక్కడ లేచి వచ్చిన మరియ మాత్రము మళ్ళీ ఎక్కడుందండి? ఆ సమాధి దగ్గరే ఏడుస్తూ కూర్చుందట. నిజమే, నిజంగా దేవుణ్ణి ఎంతగానో ఆమె ప్రేమించింది. తన పాపపు జీవితాన్ని మార్చిన యేసుని మర్చిపోలేకపోతూ ఉంది. హల్లెలూయా. అందుకనే మనం అనుకుంటాం, ఒక మంచివాడు మారితే వాడు కొద్దిగానే స్తుతిస్తాడు దేవుణ్ణి. ఘోరమైన పాపములు చేసిన వాళ్ళు, నేరాలు చేసిన వాళ్ళు ఎక్కువగా దేవుణ్ణి స్తుతించగలరు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఎవరైతే విస్తారమైన పాపములు చేసి పాపపు లోకంలో మునిగి ఉన్నారో వాళ్ళు మారినప్పుడు వాళ్ళు ప్రభువు కోసం ఎంత త్యాగమైనా చేయగలుగుతారు. ఎంత త్యాగమైనా చేస్తారు, ఎంతైనా చెప్పగలుగుతారు. బుద్ధిమంతులుగా బ్రతికి లేకపోతే కొద్ది పాపాలు చేసిన వాళ్ళు ప్రభుని నమ్మినా ఆయన కోసం అంతగా జీవించలేరేమో. కాబట్టి ఆ మరీకు దేవుడు అంత ప్రేమ చూపించి రక్షించాడు. ఏండి, ఒక పిలుపుతో ఆమె జీవితాన్ని ఏం చేశాడు? దేవుడు మార్చివేశాడు. అందుకని ఈ రోజున ప్రభువు సేవకు వచ్చిన వాళ్ళు మంచోళ్ళు కాదు చెప్పాలంటే. బుద్ధిమంతులుగా ఉండేవాళ్ళు విశ్వాసులుగానే ఉంటారు, కానీ నేరస్తులైన వాళ్ళు, మారిన వాళ్ళే సేవలు చేస్తున్నారు ఈ రోజున. దేవునికి స్తోత్రం చెల్లిందాం. కాబట్టి మొత్తానికి అక్కడే ఉండిపోయి మొత్తానికి 2 దేవదూతలు కనబడేటప్పుడు వాళ్ళని అడుగుతుందట, ఈలోగా యేసై వచ్చాడు. యేసైను చూసి ఆమె గుర్తుపట్టలేకపోయింది. చూసారండి, యేసై లోకంలో ఉన్నప్పుడు ఒకలాగున్నారు. ఆయన మృత్యుంజయుడైన తర్వాత ఆయన మహిమతో, ఒక విధమైన మహిమతో ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. చూసారా అండి, కొంతమందిని మామూలుగా ఉండేటప్పుడు మామూలుగా ఉంటారు. అదే పెళ్ళిలో ఎలా ఉంటారండి? చక్కటి మేకప్లు వేసుకొని పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు వచ్చేటప్పుడు వీళ్ళు వాళ్ళేనా అనిపిస్తూ ఉంటుంటారు. కాబట్టి నిజంగానే పునరుద్ధానపు మహిమ అనేది చాలా గొప్పది. ఆయన ఎలాగైతే మహిమతో ఉన్నాడో అదే మహిమతో దేవుడు మనల్ని కూడా పునరుద్ధానంలో నిలుపుతాడు. పరలోక రాజ్యం వెళ్ళాక మనం అంతా వేరుగా కనబడతామేమో, కానీ కొంచెం బాగా చూస్తే గుర్తుకొస్తాం అన్నమాట. కానీ స్వరము మాత్రము మారిపోలేదు. యేసయ్య పిలిచిన పలుకు మాత్రం వెంటనే గుర్తుపట్టేసింది. రబ్బూని, బోధకుడా అని పెట్టి. దేవునికి స్తోత్రం చెల్లిందాం.
నిజమే, మన వస్త్రాలు మన యొక్క తయారవటం ఒక్కోసారి మనమా కాదా అన్నట్లుగా ఇతరులకు అనిపించవచ్చు. కానీ మన స్వరం మాత్రం ఇదే స్వరంతో అక్కడ ఉంటాం అన్నమాట మనం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా కదండి. అయితే స్వరాలు మారవా, మాట తీరు మారదా అంటే మారతాయండో. మీరు అనుకుంటున్నారేమో మాట తీరు మారదని. మాట తీరుని చక్కగా మాట్లాడడం నేర్చుకుంటే మాటలు వస్తాయి. మనకు మంచి భాష రావాలంటే ఏంటో తెలుసా? మీకు రహస్యం చెప్పమంటారా? చెప్పమంటారా వద్దంటారా? చెప్పమంటాము అన్న వాళ్ళంతా ఒకసారి చేతులు పైకెత్తండి. మిగిలిన వాళ్ళు చెవులు మూసుకోండి. మీరు వద్దన్నారు కదా. బైబిల్ని చక్కగా చదివితే మంచి భాష వస్తుంది. బైబిల్ని చక్కగా చదవండి. ఒత్తులు కొమ్ములు అన్నీ ఎగరగొట్టకుండా చక్కగా చదివితే చక్కగా బైబిల్ వస్తుంది. మంచి మాట మాట్లాడగలం మనం మాట కూడా మనది మారాలి. దేవుని బిడ్డల మాట ఎలా ఉండాలా? పూర్వం మాట్లాడినట్లు మాట్లాడకూడదు. మనం రౌడీలుగా చెత్తగా బేవర్సులుగా తిరిగా చూసారా? ఆ భాషను ఏం చేయాలా? ప్రక్కన పెట్టాలా. ప్రక్కన పెట్టడం నేర్చుకోవాలి. నువ్వు సరళంగా చక్కగా మాట్లాడాలి. నీ మాట ఎలా ఉండాలట? లోకానికి ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలట, సొగసుగా ఉండాలి. హల్లెలూయా. అందుకనే క్రైస్తవుడు అనేవాడు సంస్కారాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మన బట్టల తీరు కానీ, మాట్లాడే తీరు కానీ, నడక కానీ అన్నిట్లో కూడా మనం ఒక మాదిరిగా లోకానికి ఉండాలి అండి. అప్పుడు మనతో స్నేహం చేస్తున్నాడైనా వీడు అనుకోవాలి కదండి. అప్పుడే మనం సంపూర్ణతలోనికి వస్తాం కదా. మన ప్యాషన్ కానీ ఏదైనా సరే మారాలి. నువ్వు ఇంకా పెద్ద గొలుసు వేసుకున్నావని ఇక్కడ దాకా గుండీలు ఇప్పేక్కర్లొద్దు. ఆ గొలుసు కనబడాలి కదండి. గొలుసు వేసుకో, లోన ఉంటుంది, అది నీ గొలుసే. కావాలంటే బయటికి వేసుకో, కాలర్ బయటికి. కానీ ఇక్కడ దాకా బట్టలు పెట్టు, అది సంస్కారం కదా. అడవి రామారావు ఇక్కడ దాకా ఇప్పేస్తుంటాడు బట్టలు ఏంటి. చిరంజీవి ఒక్కోసారి ఇలా పై షర్ట్ పీస్ మొత్తం ఇలా తిప్పేస్తుంటుంటాడు. అది రౌడీ ఫ్యాషన్ అనమాట. కానీ మనం యేసయ్యను నమ్ముకున్నాం. నువ్వు చక్కగా తయారవ్వాలి, చక్కగా ఉండాలి, అందంగా ఉండాలి మళ్ళా. అంతేగాని చింపురు జుట్టుతోనూ ఏంటి ఎప్పుడో కడిగిన ముఖంతోనూ వచ్చేయకూడదు ఏంటి. మనకి దేవుడు సంస్కారాన్ని, వినయాన్ని, విధేయతను నేర్పిస్తున్నాడు. పునరుద్ధానపు శక్తిలో అప్పుడు మారటం కాదు, ఇక్కడే నువ్వు మారిపోవాలి. నీ మాట తీరు కూడా స్వరము ఎలా ఉన్నది అన్నది కాదు. నీది కీచు స్వరమైనా బేసు స్వరమైనా సరిగ్గా మాట్లాడితే పాడటం కూడా చక్కగా వస్తుంది. హల్లెలూయా. మన నత్తి అంతా పోతుంది. పోదా. నేను చిన్నప్పుడు నత్తి ఉన్నట కదండి. మాట కూడా సరిగ్గా రాదని అన్నారట డాక్టర్లు. ఇక్కడ ఒక పొర ఉండేది, ఇప్పుడు అలాగే ఉంది. అది ఆపరేషన్ చేస్తుంది కానీ నత్తి పోదా అన్నారట. అంత నత్తి కాదులేండి, మరి నన్ను నత్తుడు అనకండి. మళ్ళీ నన్ను అన్నంత నత్యం కాదు, ఏదో బాగా చిన్నప్పుడు. కానీ నాకు దేవుని కృపను బట్టి ఏ ఆపరేషన్ జరగకుండా ఎలాంటి పాటనైనా పాడే శక్తిని దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనం కొంత ప్రాక్టీస్ అనేది చేయాలి. మాట తీరుని మార్చుకోవాలి, మాట చక్కగా మాట్లాడాలి, చక్కగా పాడాలి. అంతేగాని నా స్వరం ఇంతే అంటే నీ స్వరంతో పని లేదు. నువ్వు తాళములోను రాగములోను పాడితే అన్ని స్వరాల్లో కూడా మాధుర్యత అనేది దేవుడిచ్చాడు. ఒకప్పుడు బాలసుబ్రహ్మణ్యం పాడితేనే వినేవారు పాటలు, ఘంటసాల పాడితేనే వినేవారు. ఘంటసాల పాటలే అలవాటైపోయాయి. కానీ బాలసుబ్రహ్మణ్యం కొంత ట్రెండ్ మార్చాడు. బాలసుబ్రహ్మణ్యం స్వరమే వినేవారు. కొత్త గాయకుడు వస్తాడని పక్కన పెట్టేసేవారు, ఎవరు వినేవారు కాదు, ఏ పాటలు కొనుక్కునేవారు కాదు. కానీ ఏఆర్ రెహమాన్ వచ్చాడు. రెహమాన్ వచ్చాక వీళ్ళని కొత్త వాళ్ళందరినీ తీసుకొచ్చి పాడించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఎవరైనా పాడగలుగుతున్నారు. అదే పాటలుగా ఈరోజు దేవుని బిడ్డలు కూడా ఎన్నో స్వరాలతో చక్కగా పాడగలుగుతున్నారు. ఎలా పాడుతున్నా, ఎలాంటి గొంతు మనకు ఉందన్నది కాదు సమస్య, బాగా పాడడం మనం ప్రాక్టీస్ చేయాలి. మూర్తి చూడండి, చక్కగా ఎప్పుడు పాడు పట్టుదలతో ఓ పాట నేర్చుకున్నాడు, 2-3 పాటలు చక్కగా పాడగలుగుతున్నాడు. ఏదైనా మనకేముండాలండి? కృషి ఉండాలి. నేను ఇంతే, నా రాగమే ఇంత, నా మాటే ఇంత అని అనుకుంటే నువ్వు అలాగే ఉంటావు. చూడండి, మన రాహిలమ్మ ఎక్కడున్నా వినబడుతుంది ఆ మాట. అంటే నేను ఇందాక పొగిడేది కానీ ఇప్పుడు తిడతాను అనమాట.
అదే అది కూడా నేను తిడుతున్నానో పూడుతున్నానో కూడా తెలియట్లేదు మీకు కదండి. మొన్న అక్కడెక్కడో మాట్లాడుతుంటే ఇక్కడ వినబడిపోతుంది. ఆ స్వరాన్ని, ఆ మెల్లని స్వరంతో మాట్లాడంటున్నాడు దేవుడు. నీ మెల్లని తీయని స్వరాన్ని నాకు వినిపించి. ఎందుకు మనం అరిసేసి గొంతు పోగొట్టుకోవాలా? గట్టిగా అరిసేసి గొంతు పోగొట్టుకుంటుంటుంది కొంతమందిది. ఎలా ఉంటుంది? ఎప్పుడు పోయిన గొంతుతోనే ఉంటారు. అంత గట్టిగా మాట్లాడక్కర్లేదు, అవసరమైనప్పుడు మాట్లాడాలి. పాటలో కూడా అవసరమైన డెప్త్ కొన్ని పాటలకు పెట్టాలి, అప్పుడే పెట్టాలి. మృదు మధురంగా కొన్ని పాటలు మనము పాడాలి. ఫోక్ సాంగ్ అంటే ఫోక్ సాంగ్ లాగే పాడాలి, క్లాసికల్ అంటే క్లాసికల్ లాగే పాడాలి. ఏంటి మెలోడీ అంటే మెలోడీలాగే పాడాలి, స్పీడ్ సాంగ్గానే పాడాలి. అన్నీ ఉన్నాయి. అవన్నీ పలానా ఎండి రాజు గారికి వస్తుంది లేకపోతే ఆకుమర్తి గారికి వస్తుంది అని ఏం కాదు, అందరికీ వస్తాయి. అది దేవుడిచ్చే వరం. నీకు ప్రాక్టీసు చేసుకోవాలి. ఒక రోజున దేవుడు మనల్ని తన స్వారూప్యంలోనికి మార్చడం కోసమే, తనకున్న మహిమను దేవుడు మనకి ఇవ్వటానికే ఆయన పునరుద్ధానపు శక్తితో తిరిగి లేచాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఆయనలాగా మనం ఎలా ఉండగలమని నువ్వు అనుకోవడం ఎందుకు? ఆయన మనల్ని ఆయనలాగా ఉండాలని ఆయన ఆశ. దేవునికి స్తోత్రం చెల్లిందాం. మనకు కొన్ని ఆశలు ఉంటాయి, అది తినాలని ఆశ. దేవుడు ఏదోలా తినిపిస్తాడు నీకు. కాబట్టి అలాగే దేవునికి ఉండే ఆశ ఏంటంటే ఆయనలాగా మనము తయారవ్వాలని. నువ్వెందుకు అనుకుంటావు నేను తయారవ్వలేనని? నువ్వు తయారవ్వలేవా? మనం ఎవరి సొత్తు? ఆయన మనల్ని సొంతంగా రక్తం ఇచ్చి కొన్నాడు. నీ మాటలేం విండు ఆయన మాట నువ్వు వింటే ఆయన లాంటి స్వారూప్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అసలు దేవుడైతే దేవుడు యేసుగాక ఇంకోళ్ళు ఎవరైనా దేవుళ్ళు అయితే ఆయనలాగా ఉండాలని ఎవ్వరూ అనుకోరు. భక్తుడులాగే ఉండాలి, దేవుడులాగే ఉండాలి. కానీ మన దేవుడు ఏమనుకున్నాడంటే నాలాగే ఉండాలి. అది ఆయన ఆశ. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఆయన ఉండు చోటనే మనం ఉండాలి. ఆయన కూర్చున్న సింహాసనం మీదే మనము కూర్చోవాలి. ఆయనలాగే ఎంత సౌమ్యంగా మాట్లాడాడో అలాగే మనము మాట్లాడాలి. అది ఆయన ఆశ. ఆయన ఆశను తీరుస్తావా, తీర్చవా? ఇప్పుడు చెప్పండి, ఆయన ఆశను తీరుస్తానన్న వాళ్ళు ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లి. మన విధంగా మనం బ్రతకక్కర్లొద్దు. మనము దేవుని సొత్తు. దేవునికి మనం ఎప్పుడో అప్పగించబడ్డాం. క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడే నీ పాపపు స్వభావము, నీ ప్రాచీన స్వభావాన్ని యేసయ్య సిలువలో కొట్టేశాడు. మళ్ళా మనము ఆయనలో జీవిస్తున్నాం. ఎప్పుడైతే రక్షణ పొందామో అప్పటి నుంచి మనకి మనం మరణించాం. ఇప్పుడు మనం ఆయనలో జీవిస్తున్నాం. ఒక రోజున ఆయనలాగే చనిపోయిన తర్వాత ఆయన రెండవ రాకడలో పునరుద్ధానపు శక్తితో మనం లేపబడుతున్నాం. అది మనకు దేవుడిచ్చిన గొప్ప యోగ్యత. ఈ జీవితంలో, ఈ మధ్యలో ఉండే ఈ జీవితంలో మనమేమీ సొంత ఆలోచనలు పెట్టుకోవద్దు. దేవుడు మనకి చక్కని బైబిల్ మార్గాన్ని ఇచ్చాడు. ఈ బైబిల్ని చదువుకుంటూ జీవిస్తే ఆయనలాగే ఒక రోజున మనము కూడా తిరిగి లెగుస్తాము. హల్లెలూయా. ఎంతమంది తిరిగి లెగుస్తారని విశ్వాసం ఉంది? హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి లెగుస్తామండి. మన జీవితంలో దేనికి చోటివ్వద్దు, యేసయ్యకు మాత్రమే చోటిద్దాం. దేవుని వాక్యాన్ని పట్టించుకుందాం. ఎవరి మాటలను పట్టించుకోవద్దు. వీడిలాగున్నాడు, వాడేలాగున్నాడు అంటే వాడి మట్టుగా వాడు పోతాడంతే. వీడిని ఎందుకు చూస్తావు? నిన్ను నువ్వు చూసుకో అంతే. యేసు వైపు చూస్తూ సాగిపోదాం అంతే. దేవునికి స్తోత్రం చెల్లిందాం. వాళ్ళ గొడవ వీళ్ళ గొడవ మనకి వద్దు. మనం దేవునిలో మారుదాం. దేవుని సంపూర్ణతలోనికి మనము సాగిపోదాం. క్రీస్తు వలె ఒక రోజున మనము కూడా పవిత్రంగా మరణిద్దాం. ఒక రోజున పవిత్రంగా, పరిశుద్ధంగా, పునరుద్ధానపు శక్తితో తప్పకుండా మన దేవుడు మనల్ని లేపుతాడు. అదే ఈస్టర్. హల్లెలూయా. ఈరోజు చేసుకునే ఈస్టర్ యేసయ్య కోసం చేసుకుంటున్నాం. ఒకరోజంతా మనందరికీ, భక్తులందరికీ ఒక ఈస్టర్ ఉంది. అదే మృతుల, పరిశుద్ధులైన భక్తుల పునరుద్ధానము. హల్లెలూయా. పునరుద్ధానము ఎన్ని రకాలు? ఎన్ని పునరుద్ధానాలు ఉన్నాయి? భక్తుల పునరుద్ధానం ఒకటి ఉంది,
మృతుల పునరుద్ధానం ఉంది. అంటే దేవుని రాజ్యానికి వెళ్ళలేని వారి పునరుద్ధానం ఉంది. కొంతమందికి డౌటు, యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచారు అన్నారు కదా, మరి కొంతమంది యేసును బ్రతికించాడు కదా, వాళ్ళు కూడా తిరిగి లేచారు కదా. లాజరుని దేవుడు ఏం చేశాడు? తిరిగి లేపాడు. ఏండి, ఇంకా ఒక అమ్మాయిని బ్రతికిస్తాడు, యాయీరు కుమార్తెను. పాత నిబంధనలు కూడా ఎలీషా కాలంలో చనిపోయిన ఒక పిల్లోడిని బ్రతికిస్తారు. మరి వాళ్ళందరూ తిరిగి లేచారు కదా, దాన్ని పునరుద్ధానం అనొచ్చా? అనొచ్చా అనకూడదా చెప్పండి? ఎందుకు అనకూడదు? వాళ్ళు మళ్ళా బ్రతికి మళ్ళా చచ్చిపోయారు. వాళ్ళందరూ కూడా ఎప్పుడు లెగుస్తారు? మళ్ళా భక్తుల పునరుద్ధానంలోనే లెగుస్తారు. వాళ్ళు కొంతకాలం బ్రతికారు, మళ్ళా లాజరు మళ్ళీ ఎప్పుడు చనిపోయాడు మొత్తానికి. అప్పుడు లేచింది పునరుద్ధానం కాదు, వాళ్ళు బ్రతికించబడ్డారు దేవుని శక్తిని బట్టి. హల్లెలూయా. భక్తుల యొక్క ప్రార్థన బట్టి బ్రతికారు. యేసయ్య స్వయంగా ఆయన బ్రతికించాడు. కానీ వాళ్ళు మళ్ళా కొద్ది కాలానికి ఏమైపోయారు? చనిపోయిన లాజరు మళ్ళా. కానీ వాళ్ళకి లెక్క ఏంటంటే, చెప్పుకోవాల్సింది ఏంటంటే, 2 సార్లు చచ్చిపోయారు. అదొక వాళ్ళకి ఒక పరలోక రాజ్యంలో ఒక ప్రత్యేకత ఏందో ఉంటుందేమో. లాజర్ని చూడడానికి వెళ్తాం, ఈయనేనా అప్పుడు చనిపోయింది అండి. మనం అందరూ భలే ఉంటుందండి, పరలోక రాజ్యం వెళ్ళకి చాలా బాగుంటుంది. అప్పుడు నాతో మాట్లాడరు, మీరు నాతో మాట్లాడతారు అనుకున్నారా? మనం ఎవరితో మాట్లాడతాం తెలుసా? అక్కడికి వెళ్ళిపోయాక దావీదు ఎలాగున్నాడు, సొలొమోను ఎలాగున్నాడు, అబ్రహాం ఎలాగున్నాడు. అబ్బా, ఆదాం అంటే ఏంటి, ఆదాం ఎక్కడ కూర్చున్నాడని చూడమండి. అదే జితేంద్ర గారు నా దగ్గరికి వస్తారంటారా? లేకపోతే జంటలు వేసుకొని వెళ్తాము ఇలా పట్టుకొని, ఓసారి అలా రౌండ్ వేసి వస్తానండి. అది ఎంత బాగుంటుంది అంటారు. హల్లెలూయా. భక్తులను చూసేటప్పుడు మనకి ఎంత ఆనందం కలుగుతుంది అండి. ఆ రాజ్యాన్ని చూసేటప్పుడు ఎంత ఆనందపడతాము. అందుకనే ఈ లోకంలో నశించిపోయే లోకమును గూర్చి కానీ, ఈ లోకంలో ఉండే వాటిని గూర్చి చూడవద్దు. మన నేత్రాలు పైకి ఎత్తుదామండి. యేసు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత 40 రోజులు అందరికీ కనబడ్డాడు అండి. శిష్యులకి 3 సార్లు కనబడ్డాడు. మొట్టమొదట కనబడ్డాడు. శక్తిని బట్టి అంతే. ఎవరైనా ఆసక్తితో ఉంటే వాళ్ళకే దేవుడు కనబడతాడు, వాళ్ళతోనే దేవుడు మాట్లాడతాడు. అందుకనే మన ఆశని ప్రభు వైపు పెట్టుకుందాం. అంతేగాని ఎందుకంటారు ఈ లోకం వైపు? ఈ లోకంలో చక్కగా మనకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, ఒక ఇల్లుని ఇచ్చాడు, అద్దిల్లో సొంత ఇల్లో మొత్తానికి ఉండటానికి నివాసం ఇచ్చాడు. ఒకవేళ 10 ఇళ్ళు ఉంటే మాత్రం 10 ఇంట్లో కాపురంగానే ఉంటాం ఏంటండి మనం? ఏదైనా ఒక ఇంట్లోనే ఉండాలి ఇంతకని. అంతేగాని 10 ఇళ్ళు ఉన్నాయని 10 ఇంట్లో రోజుకొక ఇంట్లో ఉంటామా అండి? ఎంత పెద్దవాడికైనా సరే ఒక ఇల్లు సరిపోతుంది. ఎన్ని వందల బెడ్రూమ్లు ఉన్నా ఒక బెడ్రూమ్లోనే పడుకుంటాం. అంతేగాని రాత్రి అంతా ఆ బెడ్రూమ్లో గుంజేపి ఈ బెడ్రూమ్లో గుంజేపి తిరుగుతారే ఉన్నా. అంత మాయ అంటారు. అంతేగాని దాన్ని అంత ఏంటట, మనం చెప్పుకోవడానికి బాగుంటాయి, ఇన్ని ఇళ్ళు ఉన్నాయి నాకు ఇవి అని ఇలా చెప్పుకుంటుంది, చచ్చిపోతాం అంతే, అయిపోయింది మన కథ. కానీ ఆ దేవుని రాజ్యంలో, నిత్యం ఉండే ఆ దేవుని రాజ్యంలో మనం ఉండటానికి పాపులమైన మనల్ని, ఎందుకు పనికిరాని మనల్ని దేవుడు ఎన్నుకున్నాడట, ఏర్పాటు చేసుకున్నాడట. ఈ గొప్ప కృప గొప్పదే. అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఒక రోజున మనం అందరం పునరుద్ధానపు శక్తితో లేపబోతున్నాడు దేవుడు మనల్ని. అట్టి గొప్ప స్థితిలో మనం ఉందుదుముగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తం కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకోండి. ఎన్నో గొప్ప విషయాలు దేవుడు మనతో మాట్లాడుతుండగా ప్రాముఖ్యమైన విషయాలను కూడా మనం మర్చిపోతూ ఉంటుంటాం. ఒకసారి యేసుతో తిరిగిన వాళ్ళు, యేసుని ప్రేమించిన వారు కూడా మర్చిపోయారట. కానీ శత్రువులు జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క వాళ్ళకే చెప్పాలంటే విచిత్రం అనిపిస్తుంది. ఇంత మనము బంధించాం కదా, ఇంతమంది సైనికులు కాపలా ఉన్న ఆయన లేచాడు. హల్లెలూయా. వాళ్ళు నమ్మి విశ్వసించకపోయినా వాళ్ళ గుండెల్లో కూడా దేవుడు విశ్వాసాన్ని కలిగించాడు.
వాళ్ళకి రుజువు చేసుకున్నాడు దేవుని శక్తి ఏంటో. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాకృప కలిగిన మా తండ్రి దేవా, నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు. ఈ వాక్యంను మా హృదయంలో పదిలం చేసుకునే జ్ఞానం మాకు దయచే తండ్రి. ఏదో నీ కృపతో మమ్మల్ని నింపండి. ఏదో రక్షణ పొందిన మేము మా జీవితాన్ని నీలో కొనసాగించుకోవటానికి, కడవరకు ప్రభా నమ్మకంగా ఉండటానికి, పరిశుద్ధంగా జీవించడానికి నీ కృపను మాకు దయచే తండ్రి. ఏదో నాయనా ప్రభా, ఒక రోజున సంఘమును తీసుకుని వెళ్ళటానికి రాజుగా నువ్వు రాబోతున్నావు. పెళ్లి కుమార్తెగా, వధువు సంఘముగా మేమందరము పరిశుద్ధమైన అలంకారాలతో నిన్ను ఎదుర్కొనుటకు సహాయం చేయండి. అట్టి స్థితిలో మేము ఉండుటకు నీ కృపను అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.